శ్రీ గురుభ్యో నమః. కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజును చవితి. ఈ రోజును సంకటహర చతుర్థిగా గణేశుని పూజించుకునే రోజు. ఎవరు జీవితంలో అనేక కష్టాలతో బాధలు పడుతూ ఉంటారో, అనేక ఇబ్బందులలో మునిగిపోయి ఉంటారో వారందరూ తమ సంకటాలను అనగా కష్టాలను తొలగించుకోవడానికి ఈ రోజున గణేశుడిని పూజించుకోవాలి. ఈ రోజున గణేశుని ఆరాధిస్తే భక్తుల యొక్క అన్ని కష్టాలు తొలగిపోతాయి. కష్టాలను తొలగించుకోవడానికి సంకటహర చతుర్థి నాడు సాయంత్రం వేళ చంద్రుడిని చూసిన తరువాత గణేశుడిని షోడశోపచారాలతో పూజించాలి. ఇందుకోసమని గణేశునికి పూలు, దీపాలు, మోదకాలు, తియ్యటి పదార్థాలను సమర్పించి భక్తితో గణేశుడిని కీర్తించి సంకటహర చతుర్థి వ్రతకథను చదువుకోవడంతో ఈ పూజ ముగుస్తుంది. అయితే సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే అది అత్యంత శక్తివంతమైనది. ఈ సంవత్సరంలో ఆగస్టు 12వ తారీఖు సంకటహర చతుర్థి. మంగళవారం నాడు వస్తున్న ఈ చతుర్థి అంగారక చతుర్థి అని పిలువబడే అత్యంత శక్తివంతమైన రోజు. సంకటహర చతుర్థి నాడు మీ వీలును బట్టి చేయదగిన 4 పనులను గురించి ఇప్పుడు తెలుసుకోండి. సంకటహర చతుర్థి నాడు చేసే ఉపవాసము గణేశుని అనుగ్రహంతో అన్ని కష్టాలను దూరం చేస్తుంది. కానీ ఆరోగ్యం సహకరించేవారు మాత్రమే ఇది చేయాలి. ఇందుకోసమని ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనానంతరము గణేశునికి పూజ చేసి ఉపవాసాన్ని విరమించాలి. అలా చేయలేని వారు గణేశుని పూజను ఈ రోజున ఇంటిలో కానీ దేవాలయంలో కానీ ఖచ్చితంగా చేయాలి. అలా కూడా చేయలేని వారు ఈ రోజున రాత్రి వేళ చంద్ర దర్శనం చేసి చంద్రుడికి నమస్కరించుకోవాలి. ఈ రోజున స్వామిని తలుచుకుని మనస్ఫూర్తిగా ఒక్కరికైనా ప్రసాద వితరణ చేయడం ద్వారా కష్టాలను, అడ్డంకులను పూర్తిగా దూరం చేసుకోవచ్చు. గణేశుని ఆశీస్సులను ఈ రోజున పరిపూర్ణంగా పొందేలా చేసే సంకటనాశన గణేశ స్తోత్రమును ఇప్పుడు తెలుసుకోండి. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పటే నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసే ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇతి శ్రీ నారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం. శుభమస్తు.